నటనకు మూల్యము నరకమా? ప్రభునందు ప్రియమైన దేవుని వర్లరా, నటన అనగానే మనం ఎక్కువగా దాని పర్యాయ పదాన్ని గనక మనము చూడగలిగితే, నటన అనగానే నిజము కానిది, అబద్ధమైనది, సత్యము కానిది, అసత్యమైనది, దానిని ఏమన్నారంటే నటన అని చెప్పడానికి ఎక్కువగా వీలుంది. ప్రభునందు ప్రేమని దేవుని వల్ల వింటున్నారు కదా. నటన, ఈ పాఠం అనేది మనకు చాలా అత్యవసరము. నటన అన్నదానికి మరొక పర్యాయ పదం ఏంటంటే వేషధారి లేదా వేషధారణ. ఇది చాలా ప్రమాదకరమైనది, మన జీవితానికి మంచిది కూడా కాదు ఈ లక్షణాలు గనక కలిగి ఉంటే. కనుక ఈ యొక్క లేఖనాల పరిశోధన సదస్సు ద్వారా మనమందరమును నటన జీవితము లేకుండా నిజమైన జీవితము కలిగి జీవించాలని మనకందరికీ మేల్కొల్పుగా ఈ యొక్క కూడికను ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా, ఒక మాట మనము చూసుకొని మనం ముందుకు వెళదాం. చూడండి ఒక్కసారి. వేషధారణ అంటే చక్కటి విషయం. ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా, నిజము కానిది, అబద్ధమైనదని మనము తెలుసుకోవటానికి లేఖనాల ద్వారా మనం ఒక్కసారి ముందుకు వెళదాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూద్దాం ఒక్కసారి. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది అంటున్నాడు. నటన అనే ఆ పదానికి అర్థం అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం. ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా, ఈ వాక్య భాగంలో యెహెజ్కేలు ప్రవక్త గారి ద్వారా నటన అనే పదం చూస్తున్నాం కదా. మనుషులైన వారు ఆనాడు ఇశ్రాయేలీల ప్రజల కొరకు ఏమని చెప్తున్నాడంటే, నేను చదువుతున్నాను చూడండి. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తించరు అన్నాడు. అంటే క్రీస్తుకు పూర్వము సుమారు 500 సంవత్సరము పైబడి కాలములో ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంటే, మేము దేవుని నమ్మిన వారమే, మేము దేవుని ప్రజలమే అనుకొని వారు రాదగిన విధంగా వారు ఎక్కడికి వెళ్ళేవారు? దేవుని సన్నిధికి వెళ్ళేవారే కానీ దేవుడు చెప్పిన ఆ మాటలు విని దాని ప్రకారము ప్రవర్తించేవారు కాదట. ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా, వింటున్నారా? ఈరోజు కూడా మనుషులు ఎలా మారిపోయారంటే, రాదగిన విధముగా మనము దేవుని సన్నిధికి వస్తున్నాము, దేవుని ప్రజలము, మేము కూడా క్రైస్తవులమే అని పిలిపించుకుంటున్నాము, అనుకుంటున్నాము. కానీ ఇక్కడ వ్రాయబడిన మాటను బట్టి చూడగలిగితే, నా జనులైనట్టు నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ఏం చేయరట? ప్రవర్తింపరు. అంటే యెహెజ్కేలు గారు ఉన్న ఆ కాలంలోనే ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు? నటించేవారిగా ఉన్నారు, వేషధారులుగా ఉన్నారు. అంటే కనబడేవారు ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా, మేము కూడా దేవుని నమ్మిన
ప్రజలమే, మేము దేవుని మాటలు వినేవారమే అనుకుని నటించేవారే కానీ ఆ మాటను బట్టి, చెప్పబడుతున్నటువంటి ఆ మాటలను బట్టి అనుసరించి జీవించేవారు కాదట. ఒకసారి ఆలోచన చేయండి. ప్రభునందు ప్రేమని దేవుని వల్ల దేవుడు ఆనాడు క్రీస్తుకు పూర్వము ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తలను పంపించి వారి ద్వారా దేవుని మాటలను అందించేవాడు కదా. ప్రవక్తలు ఎవరు? దేవునికి మనుషులకు మధ్యవర్తులు కదా. దేవుని మాటలు ఒక వారిదిగా ఉండి వారు ఏం చేసేవారు? ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు అందించేవారట. అందిస్తున్న కాలంలో వీరు ఎలా ఉన్నారంటే, నిజంగా ఈ మాట చదివి ఆలోచన చేయగలిగితే రాదగిన విధముగా వస్తారు. మనం కూడా ఆదివారం అప్పుడు రాదగిన విధముగా వస్తాం, కూర్చుంటాం, పాటలు ప్రార్థన చేసుకుంటాం, పాటలు పాడుతాం కదా, వాక్యం వింటాం, కానుకలు వేస్తాం, చివరి ప్రార్థన చేసి వెళ్ళిపోతాము. కానీ ఇక్కడ దైవజనుల ద్వారా చెప్పబడుతున్నటువంటి మాట ప్రకారంగా మనం ఉంటామా? లేదు. ప్రభునందు ప్రేమని దేవుని వల్ల అలా ఉంటే ఏమంటున్నాడు? వేషధారి అంటున్నాడు, నటించేవారు అంటున్నాడు. ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా అంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంటే నటించేవారుగా, వేషధారులుగా ఉన్నారు. బయటకైతే కనిపిస్తుంది, బయటకైతే వారు దేవుని నమ్మిన ప్రజలమే అని కనిపిస్తున్నారు. కానీ జీవితంలో ఏమీ లేదు, వారి జీవితంలో ఏమీ లేదు. దాని ప్రకారంగా ప్రవర్తించే విధానం లేదు. ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా అందుకే దేవుడు బాధపడుతూ ప్రవక్త ద్వారా చెప్తున్న ఆ మాటల్లో, నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎలా ఉంటారట? వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు కానీ వారి హృదయం ఎలా ఉందట? లాభమును అపేక్షించునన్న మాటలో మనం చూడగలిగితే వారు నోటితో ఎంతో ప్రేమ. మేము కూడా దేవుని నమ్మిన వారమండి. బ్రదరు చర్చికి వెళ్తున్నావా? చర్చికి వెళ్ళాలి కదా, చర్చికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి అని అంటాము. కానీ మనమే చర్చికి వెళ్ళాం, ప్రార్థన చెయ్యం, ఆరాధనకు వెళ్ళం, గృహకూడికి వెళ్ళం, సువార్తకు వెళ్ళం, ఏ కార్యక్రమంలో పాలు పంపులు అవం. ఏమైనా పడిరు అవతల ఏమైనా సెమినార్లు పెట్టారనుకోండి, చాలా దూరం అండి, డబ్బులు లేవు, అకౌంట్లో డబ్బులు ఉంటాయి కదా, అకౌంట్లో అయితే డబ్బులు ఉంటాయి, కానీ ఏం చెప్తాడు? డబ్బులు లేవండి అంటున్నాడు. ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా నిజంగా నోటితో అట ఎంతో ప్రేమ, దేవుణ్ణి ఎంతో గొప్పగా నమ్ముతున్నట్టు ఎంతో ప్రేమను చూపిస్తారట, ప్రేమను కనుపరిచి అదే మాట చెప్తున్నాడు కదా. వారు నోటితో ఎంతో ప్రేమను కనుపరచుదురు కానీ వారి హృదయం ఏముందట? లాభమును అపేక్షించుచున్నదంటే అర్థం ఏంటంటే, యెహెజ్కేలు ప్రవక్త ఉన్న కాలములోనే ఇలాంటి వేషధారులు, నటించేవారు, నటీనటులు కదా. నిజంగా చెప్పాలంటే అండి, ప్రతి ఒక్కరూ ఆయా సందర్భంలో మనం నటించిన వారమే, అవునా కదా. నిజ జీవితం వేరు, నిజ జీవితం జీవించక అబద్ధముతో జీవితం అంతా బ్రతికిస్తుంటాం కదా. నిజ జీవితాన్ని పెట్టేస్తుంటాం, నిజాన్ని దాచిపెట్టి నిజాన్ని బయటకు తేకుండా ఆ నిజాన్ని కప్పేసి అబద్ధమే రోజంతా, అబద్ధమే వారమంతా, అబద్ధమే నెలలంతా, అబద్ధమే
సంవత్సరం అంతా జీవితకాలం అంతా అబద్ధముతోనే గడుపుతూ 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 ఎలా ఉంటామంటే మేము కూడా దేవుని నమ్మిన వారమే అంటామే, కానీ దేవునికి నమ్మిన వారము కాదట. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, వింటున్నారా? వారి నోటితో ఎలా మాట్లాడతారు? వారి నోటితో ఎంతో ప్రేమను కనపరచదురు. ఒక మాట మీరు బాగా గమనించండి, ఒక మంచి విషయం తెలియజేస్తారు. ఇశ్రాయేలు ప్రజలు సుమారుగా 430 సంవత్సరాలు బానిసరకంలో ఉన్నారు కదా. ఎక్కడ? ఐగుప్తులో బానిసరకంలో బాధపడుతూ ఉన్నప్పుడు వారందరూ కలిసి దేవుణ్ణి ఏం చేశారు? మొరపెట్టుకున్నారు. మొరపెట్టుకొనగానే కారణజనుడైన మోసే గారిని దేవుడు పుట్టించి, ఆ మోసే గారి ద్వారా దేవుడు ఏం చేశాడు? అమ్మా వింటున్నారా? కారణజనుడైన ఆ మోసే గారి ద్వారా దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలను విడిపించి పితరులకు వాగ్దానం చేశాడు కదా. అబ్రహాము గారికి, ఇషాకు గారికి, యాకోబు గారికి వాగ్దానం చేశాడు కదా. వాగ్దానం చేసిన ఆ వాగ్దాన భూమి ఏంటి? పాలు తేళ్లే ప్రవహించే దేశం. ఆ పాలు తేళ్ల ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్ళి సస్యశ్యామలుగా ఉన్నతంగా దేవుడు చూడాలనుకున్నాడు. ప్రభునందు ప్రేమని దేవుని వల్ల అక్కడ తీసుకువెళ్ళి స్వతంత్ర రాజ్యాన్ని అక్కడ ఇచ్చేశాడు దేవుడు. సొంత రాజ్యాన్ని పొందుకున్నారు. రాజ్యాన్ని పొందుకున్న కొంతకాలంలోనే నిజంగా ఏం జరిగిందంటే, ఒక రాజ్యం 2 రాజ్యాలుగా చీలిపోయింది. 2 రాజ్యాలుగా చీలిపోయిన దాంట్లో మొదటి ఇశ్రాయేల్ రాజ్యంలో 10 గోత్రాలు అసూరు చెరలోనికి వెళ్ళిపోతాయి. అసూరు చెరలోనికి వారు వెళ్ళిపోవడం గల కారణం ఏమనుకుంటున్నారు? వారు నటించేవారుగా మారిపోయారు. వింటున్నారా? వేషధారులుగా మారిపోయారు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. వింటున్నారా? దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, దేవుని మాటలను ఇచ్చాడు. ఆ దేవుని మాటలను వారు పాటించకుండా, దేవుని మాటలు వినకుండా ఉండడం వల్ల దేవుడు ఏం చేశాడంటే, ఆ 10 గోత్రాల వారికి అసూరు చెరలోనికి పంపించాడు. మిగిలినది 2 గోత్రాలే. పోనీ ఈ 2 గోత్రాలైనా సరిగ్గా దేవుళ్ళు ఉంటాయా? ఈ 2 గోత్రాలు కూడా ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా దేవుని యందు భయభక్తులు కలిగి లేవు. యూదా, బెన్యామీను. అయితే ఈ 2 గోత్రాలను కూడా దేవుడు ఏం చేశాడంటే మరలా బబులోను చెరలోనికి పంపించబోతున్నాడు కదా. ఆ బబులోను చెరలోనికి పంపించబోతున్నప్పుడు చెబుతున్న మాట ఇది. వింటున్నారా? వీరందరూ చెరలోనికి వెళ్ళిపోతున్నారు, కష్టంలోనికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? వేషధారులుగా బ్రతికారు గనక. దేవుడు వారికి ప్రేమించి ఒక సొంత దేశం ఇచ్చి, ఆ దేశములో సస్యశ్యామలముగా చక్కగా బ్రతకాలని దేవుడు ప్రతి దానిని ఇస్తే వారు దేవుణ్ణే కాదనుకున్నారు. ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా, వింటున్నారా? దేవుని ధర్మశాస్త్రాన్ని కాదనుకొని దేవుని మాటలను తృణీకరించి వారు ఏమైపోయారంటే చెరలోనికి వెళ్ళిపోయారు. చెర అంటే బాధలే కదండి. దాసత్వం అంటే ఒకరి కింద పని చేసి బతకడం అంటే. అమ్మ మీకు అర్థమవుతుందా? ఎవరు కూడా సరిగ్గా చూడట్లేదు. ప్రభునందు ప్రేమల దేవుని వల్లరా ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలు ప్రజల కొరకు మీకు తెలియజేస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు గొప్ప భాగ్యం అనుగ్రహించాడు. దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించాలని తెలియజేశాడు. నా జనులు రాదగిన విధముగా వారు నా యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమను కనపరచుదురు. అంటే దీన్ని ఏమంటారు? వేషధారణ అంటారు కదా. దీన్ని వేషధారణ అంటారు. ప్రభునందు ప్రేమని దేవుని వారు చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒక్కసారి. ఇర్మియా గ్రంథములో చక్కటి మాట, 9వ అధ్యాయము 8వ వచనం.
వారి నాలుక ఘాతుక బాణం, కాపట్యము పలుకుచున్నది. ఒకడు తన మనస్సులో వంచన అభిప్రాయము ఉంచుకొని నోట తన పొరుగు వానితో సమాధానముగా మాట్లాడునట. చూసారా? కపటం ఉంచుకొని, లోన కపటం ఉంచుకొని బయట సమాధానం. బ్రదర్ బాగున్నారా? అక్క బాగున్నారా? చెల్లి బాగున్నారా? తమ్ముడు బాగున్నారా? ప్రేమగా మాట్లాడతారట, లోన ఏముంచుకుంటారు? వంచన అంటే మోసం. ఇప్పుడు ఈ లోకం అంతా ఇప్పుడు ఎలా ఉందో తెలిసిన? బయట ఒకటి, లోపటి ఒకటి. లోపట మనిషి వేరు, బయట మనిషి వేరు. అవునా కాదా? ప్రతి ఒక్కరూ నటీనటులే, అందరు నటించేవారమే. లోపట ఒకటి ఉంటుందండి, కానీ బయట మరొకటి ఉంటుంది. అంటే లోపల వంచన అభిప్రాయం ఉండి బయట మాత్రం ఎలా మాట్లాడుతున్నామట? ప్రేమ వలకపోస్తున్నామట. ఈరోజు ఈ కాల పరిస్థితి అటువంటిదే. ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా నిజంగా మనం ఆలోచన చేయగలిగితే మన జీవితం అంతా మనం నటించేవారముగా ఉన్నామా, నిజంగా దేవునిలో నిజ జీవితంలో జీవించేవారముగా ఉన్నామనేది మనం అందరం ఏం చేసుకోవాలి? పరిశీలించుకోవాలి. ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా ఈ లేఖనాల పరిశోధన ద్వారా మేల్కొల్పు పొంది మనం ఏమవ్వాలి? మన జీవితాన్ని ఒకవేళ సరైనదిగా నటించే ఒకవేళ స్వభావం మనకుంటే ఇకపై నుండి నేను అలా ఉండకూడదు, నేను దేవునిలో నిజ జీవితాన్ని జీవించాలి. నటిస్తే నాకు తప్పదు భారీ మూల్యం. మూల్యం అంటే ఫలితం అండి. నరకం అంటే శిక్ష, బాధ, వేదన కదా. మనం చేసిన తప్పుకు తగిన ఫలితం అది. ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా చూడండి, లోన వంచన అభిప్రాయాలు పెట్టుకొని బయట మాత్రము ప్రేమగా మాట్లాడుతున్నారట. మీరు ఎవరినైనా చూడండి, ఈ కాల పరిస్థితుల్లో అలాగే ఉన్నాం. ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా ప్రతి ఒక్కరూ అలాగే ఉన్నారు. బయట ఒకటి, లోపల ఒకటి. నేను నెక్స్ట్ ఒకవేళ టైటిల్ పెడితే ఇది పెడతానండి, లోపట మనిషి బయట మనిషి. బాగుంటుంది కదండి? ఈ కాలంలో మనుషులముగా ఎలా ఉన్నామంటే ఇదే పరిస్థితి. ప్రభునందు ప్రేమ దేవుని వల్ల నేనైనా మీరైనా మనము ఒకవేళ అటువంటి జీవితము కలిగి ఉంటే ఖచ్చితంగా తప్పదు మనకు భారీ మూల్యం. మీకు మరొక మాట తెలియజేస్తాను చూడండి ఒకసారి. మంచి మాట ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా మరలా అక్కడికి వద్దాము. మీకు మంచి మాట వేషధారులుగా అని చెప్పటానికి మరొక మాట మీకు చూపిస్తాను. 6వ అధ్యాయం ఇర్మీయా గ్రంథము 10వ వచనం. విందురని నేనెవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వినుటకు తమ మనసును సిద్ధపరచు కొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. మరలా వీళ్ళు ఎలా మేము దేవుని నమ్మిన ప్రజలమని చెప్పుకుంటున్నారు, కానీ దేవుని మాటనే ఏం చేస్తున్నారు వీళ్ళు? అంటే మేము దేవుని మాటలను తృణీకరిస్తున్నామంటే అర్థం ఏంటి? దేవుని మాటలను వినటం లేదంటే అర్థం ఏంటి? దేవుని మాటల ప్రకారంగా మనం జీవించటం లేదంటే అర్థం ఏంటి? దేవుని మాటల ప్రకారంగా మనము నడిపించటం లేదంటే అర్థం ఏంటి? అంటే నటించే వారముగా ఉన్నాం. ప్రభునందు ప్రేమ దేవుని వల్ల ఆనాడు ప్రవక్తల కాలంలో ఇటు యెహెజ్కేలు ప్రవక్త ఏమంటున్నాడు? వేషధారులుగా ఉన్నారని చెప్తున్నాడు. అలాగే ఇర్మీయా ప్రవక్త గారు కూడా ఏం చెప్తున్నాడు? ప్రజలందరూ వేషధారులుగా ఉన్నారు, నటించేవారుగా ఉన్నారని తెలియజేస్తున్నాడు. ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా ఒకసారి ఆలోచన చేయండి.
ఇప్పుడు 13వ వచనం చదవండి ఒకసారి. అల్పులేమి ఘనులేమి అందరూ మోసము చేసి దోచుకొనువారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులే. వంచకులే, మోసం చేసేవారే. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు అంటున్నాడు. చూసారా? అంటే పైనే అంటే అర్థం ఏంటి? ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా, ఇది ఏ కాలంలో జరుగుతుందంటే ఇర్మియా గారి కాలం. ఒక మాట చెప్పనా, ఇర్మియా గారి కాలములో సొలొమోను గారి కట్టిన మందిరము అపవిత్రపరచబడింది. అపవిత్రపరచబడితే వారు ఎలా నటిస్తున్నారో ఆ వాక్యం చూపించగలిగితే ఈ కాలంలో కూడా అలాగే జరుగుతుందేమో, ఇలాంటి వేషధారులు ఉన్నారేమో అని చెప్పడానికి ఖచ్చిత ఆధారం ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా. చూడండి 7వ అధ్యాయం రండి ఒకసారి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి అంటున్నాడు. చూసారా అమ్మా? ఎవరు వింటున్నారు? వినట్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి అంటున్నాడు. చూసారా? వీళ్ళట ఏమంటున్నారు? దేవుని ఆలయం ఇది, దేవుని ఆలయం ఇది అంటున్నారు. కానీ ఆ దేవుని ఆలయానికి ప్రత్యేకత ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. ప్రేమని దేవుని వల్లరా, ఆనాడు దేవుని మందిరము అపవిత్రపరచబడటానికి కారణం ఏంటంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే దేవుని మాటలు వినకుండా నటించటం వలన, వేషధారణ కలిగి ఉండటం వలన ఆ మందిరం ఏం చేయబడింది? పడగొట్టబడింది. మందిరం పడిపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఆ మందిరములో దేవుని మాటలు ప్రజలు వినకుండా ఏం చేసేవారు? కిందన రాయబడి ఉంటుంది చూడండి, కిందన చదవండి ఒకసారి. అలాగునా మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రలను బాధింపకయు ఈ చోట నిర్దోష రక్తమును చిందింపకయు మీకు కీడు కలగజేయు అన్య దేవతలను అనుసరింపకయుండిన ఎడల. అంటే వీరేమైపో 8వ వచనం చదవండి ఒకసారి. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు అంటున్నాడు. చూసారా? అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమైపోయారు? అబద్ధపు మాటలను వారు నమ్ముకుంటున్నారు, కానీ నిజమైన దేవుని మాటలను నమ్మటం లేదట. ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా, మొదటిది ఏంటంటే ఏహేజ్ గారి కాలములో వేషధారులుగా ఉన్నారు. అలాగనే ఇర్మియా గారి కాలంలో కూడా ఎలా ఉన్నారు? వేషధారులుగా నటించేవారుగా ఉన్నారు. నటనలో మొదటి స్థానం ఉన్నట్టు కనబడుతున్నారు వీళ్ళు. మరి యెషయా గారి కాలంలో ఎలా ఉన్నారు చూస్తారా? అంటే ప్రవక్తల కాలంలో ప్రవక్తలు ప్రవచించారు కదా, ఆ ప్రవచించిన కాలంలో ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితాన్ని చూడగలిగితే అందరూ నటించేవారుగా మారిపోయారు. ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా, అందుకు దేవుడు బాధపడుతూ ఎంత కోపపడుతున్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయమును మనం చూడగలిగితే చక్కటి మాట అక్కడ కనబడుతుంది. 12వ వచనం చదవండి, తర్వాత మిగిలిన దాంట్లోకి వెళదాం. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమునకు త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవడవడు అంటున్నాడు. చూసారా? వింటున్నారా? యెషయా గ్రంథము 1వ అధ్యాయము
12వ వచనంలో ఏమంటున్నాడంటే, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవడవడు. అంటే మీరు ఎలా వస్తున్నారు? నటించడానికి వస్తున్నారు. నటించడానికి వస్తున్న వాడికి దేవుడు ఏమంటున్నాడు? నా సన్నిధిని కనబడవలనని నటించాలని వస్తున్నారే కానీ జీవించటానికి మీరు రావటం లేదు అని చెప్తూ, మీరు ఏమి ఇచ్చినా నాకొద్దు. పైన చెప్తాడు 11వ వచనం, మీరు ఏమి ఇచ్చినా నాకు, మీది ఏది నాకు అవసరం లేదని 11వ వచనం చెప్తాడు. చూడండి, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టెళ్ళును, బాగుగా మేపిన దూడలను, క్రొవ్వును నాకు వెక్కాసమాయను. అంటే నాకు అసహ్యమైంది, మీరు అర్పించే బలులు నాకు ఇష్టం లేదు అంటున్నారు. ఎందుకంటే మీరు బాగోలేదు, మీ జీవితం బాగోలేదు, మీరు నటించేవారుగా ఉన్నారు. మీరు నటించేవారు ఉండి మీరు ఎంత అర్పించి నాకెందుకు, మీ బలులు నాకేలా, మీరు ఎంత బలులు అర్పించినా నాకు వద్దంటున్నాడు ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా. అంటే మనము నటిస్తూ వేషధారులుగా ఉంటూ దేవుని మాటల ప్రకారంగా జీవించకుండా మనము దేవుని సన్నిధికి వచ్చి మోకరు వేసి ప్రార్థన ఎంత చేసినా అది ఎంత ఉపయోగం లేదు. దేవుడు చూస్తా, నువ్వు నటిస్తున్నావు. నా సన్నిధికి నిన్ను రమ్మన్నవడవడు. ఈ మాట ఎంత గట్టిగా ఉందండి. మరోసారి చదువుతున్నాను చూడండి, 1వ అధ్యాయం 12వ వచనంలో, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములు త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవడవడు. ఇది ఎవరికి చెప్తున్నారు అనుకుంటున్నారు? నటించే వారికి, వేషధారులకు. వేషాన్ని వేసుకొని నేను కూడా క్రైస్తవుణ్ణే, నేను కూడా భక్తుణ్ణే, నేను కూడా విశ్వాసినే, నేను కూడా దేవుని నమ్మిన వాడిని అని వచ్చి కూర్చొని ఏదో గొప్ప ప్రేమ చూపిస్తారు చూసారా. అలాంటి వారికి, వేషధారులకు దేవుడు చెబుతూ ఏమంటున్నాడంటే, నువ్వు ఎంత బలులు అర్పించినా, నువ్వు నా కొరకు ఎంత కానుక ఇచ్చినా, నువ్వు ఏమి చేసినా నాకు వద్దు అంటున్నాడు ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా. నువ్వు ఏమి ఇచ్చినా నాకు వద్దంటూ కింద ఏం చెప్తాడు చూడండి ఒక్కసారి, మీ నైవేద్యములు వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దానికను తేకండి అంటున్నాడు. తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనములు జరుగుచున్నవి. పాపుల గుంపు కూడి ఏం చేస్తున్నారట? పాపుల గుంపు కూడి ఉత్సాహ సమాజమును నేను ఓర్చజాలను అంటున్నాడు చూసారా. మీ అమావాస్య ఉత్సవములో నియామక కాలములు నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక విసికియున్నాను అంటున్నాడు చూసారా. మీరు మీ చేతులు చాచునప్పుడు మిమ్మల్ని చూడక నా కనులను కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా. అంటే ఇశ్రాయేలు ప్రజలు, ప్రవక్తలు ఉన్న కాలంలో, యెషయా ప్రవక్త ఉన్నాడు కదా, ఆ ప్రవక్తల కాలంలో వీరు నటించేవారుగా, వేషధారులుగా, దేవుని మాటలు వినని వారుగా ఉంటున్న వారికి ఏం చెప్తున్నాడంటే, మీరు నా కొరకు ఎంత బలులు అర్పించినా మీ బలులు నాకు వద్దు. మీరు ఏమిచ్చినా, మీరు అలా కూడి నా దేవుని పేరట ఏదో గొప్ప కార్యం చేస్తున్నారు అనుకుంటున్నారేమో, అది నాకు అసహ్యమైనది అంటున్నాడు ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా. నిజంగా పాయింట్ వైజ్గా మనం ఆలోచన చేయగలిగితే తీసుకోడట. ఏమి చేసినా, మనం ఎంత ఇచ్చినా దేవుడు తీసుకోడట ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా. కనుక ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. పాత నిబంధన కాలంలోనే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాన్ని చూస్తే నిజంగా వేషధారులుగా నటించేవారు ఉన్నప్పుడు ప్రవక్తలను పంపించి వారందరినీ ఏం చేస్తున్నాడు? బుద్ధి చెబుతున్నాడు ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా. వారందరినీ బుద్ధి చెబుతూ సరిచేస్తూ తన వైపు నిజ జీవితంలోనికి మరలా రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనకు కూడా అదే కదండి, అవునా కాదా? ఒక మాట మీరు గమనించండి. ప్రారంభంలో మనం ఆలోచన చేయగలిగితే ఆది దంపతులు రొమ్మున పాపం ఉంచుకున్నారట. యోబు గారు చెప్తారు ఆ మాట చూడండి ఒక్కసారి. ఇక్కడ వద్దాము, చక్కటి మాటలోనికి వద్దాము. యోబు గ్రంథం 31వ అధ్యాయంలో చక్కటి మాట. యోబు గ్రంథము 31వ అధ్యాయము
31వ అధ్యాయము 33, 34లో చక్కటి మాట ఉంటుంది ప్రభునందు ప్రేమ దేవుని వల్ల. చూడండి ఒక్కసారి, చక్కటి మాట. ఆదాము చేసినట్టు నా దోషములు దాచిపెట్టుకుని, చూడండి, ఆదాము చేసినట్టు నా దోషములను దాచిపెట్టుకొని సమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, రొమ్ములో నా పాపమును కప్పుకొని నేడలా పరమునున్న దేవుని దృష్టికి నేను, పరముననున్న దేవుని దృష్టికి ఎలా ఉంటాడట? రొమ్మున పాపం ఉంచుకొని, రొమ్మున మనము చేస్తున్న, మేము బయట మంచిగా నేను మంచివాడిని అని కనిపిస్తున్నాం బయట, కానీ లోన చెడు ఉండి, వంచన ఉండి, మోసపు క్రియలు చేసే ఆలోచనలుండి మనం బయట అలా కనిపిస్తున్నాం అనుకోండి, అది ఏం చెప్తున్నాడంటే, రొమ్మున నా పాపమును కప్పుకుని నేడల పరమందున్న దేవుని దృష్టికి నేను. అంటే ఆదాము ఏం చేశాడు? రొమ్మున పాపం ఉంచుకున్నాడటండి. ఆదాము హవ్వల దగ్గర దేవుడు వచ్చి, ఆ పండు తినొద్దన్నాను కదా, నువ్వు ఎలా తిన్నావంటే, నా భార్య, నా తప్పు కాదది, నా భార్య నాకు ఇవ్వగా నేను తిన్నాను. ఆ మాటను బట్టి ఆలోచన చేయగలిగితే ఆయన ఒప్పుకోలేదు. ఏం చేశాడు ఆయన? రొమ్మున పాపము కప్పుకొని, హృదయంలో పాపం ఉంచుకొని, బయట ఏం చెప్తున్నాడంటే, నా తప్పు కాదు. అమ్మ వింటున్నారా? నా తప్పు కాదు. ఎవరి తప్పు? నా భార్య ఇచ్చింది. భార్య కడిగితే నా తప్పు కాదు. యుక్తిగా సర్పాన్ని నువ్వు చేసావు కదా, సర్పందే. అంటే భార్య భర్తలు ఇరువుద్ది కూడా. అంటే వీరేం చేశారు? పాపాన్ని ఒప్పుకోలేదు, పాపాన్ని కప్పుకున్నారు. ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా వీరి గురించి ఏమంటున్నారంటే, రొమ్మున ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని అంటున్నాడు. చూసారా? అంటే ఆదాము హవ్వలు ఏం చేసుకున్నారు? దాచిపెట్టేసుకున్నారు, ఒప్పుకోలేదు పాపాన్ని. అలా నేను ఉన్నాను అని ఎవరు చెప్తున్నారు? యోబు గారు చెప్తున్నారు, పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అగుదును అంటున్నాడు. చూసారా? అంటే మన హృదయములో వంచన, మోసము, కపటము, ద్వేషము, వంచన, ఈ చెడు అభిప్రాయాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఉంచుకొని బయట ప్రేమ చూపిస్తున్నామంటే, బయట మనం కనిపిస్తున్నామంటే, మేలుగా కనిపిస్తున్నామంటే, మనము ఖచ్చితంగా ఎలాంటి వారం అంటే వేషధారులము, నటించేవారము. మనం నటించేవారం ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా. ఒకసారి ఆలోచన చేయండి. కొత్త నిబంధన కాలంలో కూడా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు ఎలాంటి వారు? వారు కూడా వేషధారులే, నటించేవారే. స్పష్టంగా తెలియజేస్తాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, వేషధారులారా అంటాడు. చూస్తారు ఒకసారి? అవి చూసి ముగించుకుందాం. చూడండి, చాలా విషయాలు ఉన్నాయి, సమయం అయింది. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం చూడగలిగితే, చూడండి ఒక్కసారి, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో వేషధారుల గురించి తెలియజేస్తున్నాడు. మనము చదివి మనం ముందుకు వెళదాం. మొదట 13వ వచనం చదువుదాం. కానీ వేషధారుల కొరకు ఇక్కడ చెప్తున్నాడు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకాయులు అనబడిన వారి యొక్క జీవితం కొరకు ఏం చెప్తున్నాడంటే, స్పష్టంగా మీరు వేషధారులు, మీరు నటించేవారు అని యేసుక్రీస్తు ప్రభుల వారు వారికి చెబుతున్నాడు. చూడండి ఒక్కసారి, చాలండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అంటున్నాడు. మన 15వ వచనం చూడండి ఒకసారి. అది ఆ పదం కోసం అండి. 15వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అంటున్నాడు. సార్ ఇంకో మాట మంచి మాట, ఇంకా కింద చూద్దాం ఒక్కసారి, చదవండి ఒకసారి. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, 16వ వచనం, అయ్యో అందులైన మార్గదర్శకులారా. ఒకడు
దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును శుద్ధపరచు దేవాలయమా? అంటే వీరు ఎలా ఉంటారంటే బయట నీతివంతులుగా కనబడుతున్నారు, కానీ లోన ఏముంది? వేషధారణ. లోపల పాపమును కప్పుకొని జీవించేవారుగా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకాయులు బ్రతుకుతున్నప్పుడు వారి వేషధారణను ఎవరు చూశారు? యేసుక్రీస్తు ప్రభులు వారు చూసి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని చెప్తున్నాడు. చూసారా? ఎన్నిసార్లు చెప్తాడు? చాలాసార్లు చెప్తాడు. అందులో 23వ వచనం చూడండి ఒకసారి. 23వ వచనం చూడండి ఒకసారి. చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అంటున్నారు. చూసారా? వీళ్ళట దేనికి ఇది దశమ భాగాలు ఇస్తారంటే, పుదీనాలోను, మనం బిర్యానీలో వాడతాం కదా, సోపులోను అంటే తిన్న తర్వాత వేసుకుంటాం కదా. చూసారు ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినప్పుడు మనం బాగా తిన్న తర్వాత, బిర్యానీ తిన్న తర్వాత లేదా అన్నం తిన్న తర్వాత పెట్టుంటాడు ఎంట్రన్స్లో, చిన్న కప్పులో పెట్టుంటాడు. చూసారా? దాన్ని ఏమంటారు? సోపు. కొద్ది అది చిన్నది అలా తీసుకొని నమ్మలేసుకుంటూ అలా వచ్చేస్తాం కదా. వీటిలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పుదీనాలో, సోపులో, జీలకర్రలో 10 వంతు చెల్లిస్తారట. అవి ఎవరైనా ఇవ్వగలరు కదా, అది ఎవరైనా ఇవ్వగలరు. మీ ఇంటికి వచ్చి జీలకర్ర కొద్ది కావాలంటే ఇవ్వరా కదా? కారం అడిగిన ఇస్తారు, ఉప్పు అడిగిన ఇస్తారు కదా. చిన్న చిన్న వాటిలో దశమ భాగాలు ఇస్తారట, కానీ ముఖ్యమైన వాటిని దాచుకుంటారట. ముఖ్యమైన వాటివి దాచుకొని ఏదైతే మనకు అవసరం లేదో, ఏదైతే మనకు ఉపయోగం అంతగా లేదో దాన్ని ఏం చేస్తారు? తీసుకెళ్ళి బాబు మీకే. చూసారా? వీళ్ళు ఏమంటారు? వేషధారులు అంటున్నాడు ప్రభునందు ప్రేమని దేవుని వర్లారా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనలోను, సోపులోను, జీలకర్రలోను 10 వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయం ఏంటి? ధర్మశాస్త్రములో న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి, అంటే న్యాయము, కనికరమును, విశ్వాసాన్ని విడిచిపెట్టేశారట. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? సోపులో, పుదీనాలో, జీలకర్రలో 10వ భాగం ఇచ్చి, ఓ మేము దేవుని నమ్మిన వారేమో అంటున్నారట. మనము కూడా ఈరోజు ఎలా ఉన్నాం? ఏదో చిన్న చిన్నవి చేసి గొప్పగా మేము చేసేస్తున్నాము, గొప్పగా దేవునికి బ్రతికిస్తున్నాము, మాకంటే భక్తులు ఎవరు లేరని మనం అనుకుంటున్నామేమో. ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా, ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకాయులు ఎలా ఉన్నారంటే వేషధారులుగా ఉన్నారు. ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా, యేసుక్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా చెబుతూ 25వ వచనం అనుకుంటా మంచి మాట చెప్తాడు. చూడండి ఒకసారి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఈ వేషధారణ కోసమే చెప్తాడు ఇది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు, కానీ అవి లోపల దోపులతోనూ అజితేంద్రియముతోనూ నిండి ఉన్నది. అంటే లోపల కదా బాగా తోమి 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 తెల్లగా చూపిస్తాం కదా, కానీ లోపల ఏముంటుంది? చెత్త ఉంటుంది కదా, మురికి ఉంటుంది. మన హృదయం కూడా అలాగే. వేషధారుల హృదయం ఎలా ఉంటుంది? నటించేవారి హృదయం ఎలా ఉంటుంది? లోపలంతా చెత్త ఉంటుంది, మురికి ఉంటుంది, పాపం ఉంటుంది. కానీ బయట పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు,
గొప్పవాడుగా కనిపిస్తారు. ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా, వేషధారులైన శాస్త్రుల వలె మన జీవితం అనేది ఉండకుండా ఉండాలని మనకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత గొప్ప విషయం తెలియజేస్తున్నారు. ప్రభునందు ప్రేమని దేవుని వల్ల ఒక మాట చూడండి, చూసి మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాము. 15వ వచనం చదివేసి మనము ముగించడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనంలో, వీరు సున్నం కొట్టిన గోడ వలె కూడా అంటారండి. మీరు తర్వాత వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. వీళ్ళు సున్నం కొట్టిన గోడ ఎలా ఉంటుంది? ఈ పండుగకి సున్నం కొట్టారు లేదా? ఎలా ఉంది? తెల్లగా ఉంది కదా. అంటే బయట తెల్లగా కానీ లోన కదా. అంటే నటించే వారి జీవితం, వేషధారుల జీవితం. ఎవరైతే వేషధారులుగా నటించేవారు ఉంటారో వారు ఎలా ఉంటారంటే సున్నము కొట్టిన సమాధుల్లా ఉంటారట. ఉంటున్నారు కదా. అటువంటి జీవితము మనకు ఉండకూడదు. ఒకవేళ అటువంటి జీవితం ఉంటే ఖచ్చితంగా ఏంటట, నటనకు మూల్యము నరకము ఖచ్చితం అంటున్నాడు. మనము నటించేవారు ఉంటే ఒకవేళ మనకు నరకం. ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా, ఎంత గొప్ప భాగ్యం నిజంగా. మనం సువార్త విని బాప్తిస్మం పొంది మరలా సంఘములకు వచ్చి దేవుని సన్నిధిలో కూడుకొని దేవుని మాటలు విని రోజు ఏమవుతుండాలి? దినదినం ఏమవుతుండాలి? ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఉన్నతమైనటువంటి ఆత్మీయ అభివృద్ధిలో ఎదిగి ఆ పరలోకానికి వెళ్ళేటట్టు మనం ఉండాలి. ప్రభునందు ప్రేమని దేవుని వల్ల. కానీ నటించేవారుగా మనం గనక ఉంటే ఖచ్చితంగా మనకు తప్పదు భారీ మూల్యం. ఆ ఫలితం ఎక్కడ? నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ ఆత్మ చావులేదట, కలకాలము కాలిపోతుంటామట. అంటే భూమి మీద మనం నటిస్తే మన జీవితానికి అలా ఉంటుందా? మనము నటించేవారుగా ఉంటే మనకు అంతటి శిక్ష ఉంటుందా? ఎంతకాలము? 60 సంవత్సరాల, 70 సంవత్సరాల, 100, 120? కలకాలం ఏమైపోతామట. ఒకవేళ భూమి మీద నేనైనా మీరైనా మరి ఎవరైనా సరే నటించేవారు ఉన్నామనుకోండి, కలకాలం ఏమైపోతాము. మీకు ఈ సందర్భాలు ఎందుకు చెప్పానంటే, యెహెజ్కేలు గారి కాలంలో యెహెజ్కేలు ప్రవక్త వారి దగ్గరికి చెప్పిన వారు మారలేదు కనుక దేవుడు ఏం చేశాడు? చెరలోనికి పంపించేశాడు. చెర అంటే కష్టంలోనికి పంపించేశాడు. ఇర్మియా గారి ద్వారా ప్రవచన చేశాడు కదా. వారు ప్రతి ఉదయం పెందల కాడ వెళ్ళి వాక్యం చెప్పినట. వాక్యం చెబుతుంటే వాక్యము వినకుండా వీపు తిప్పేసేవారట అండి ఇర్మియా గారికి. వింటున్నారా? ప్రవక్తల ద్వారా దేవుని మాటలు చెప్పిన వారు వినకపోయేసరికి, దేవుని మాటలు వినకపోయేసరికి వారిని ఏం చేశాడు దేవుడు? బబులోను చెరకు పంపించేశాడు, కష్టంలోనికి పంపించేశాడు. ఇశ్రాయేలు 10 గోత్రాలకు ఏం చేశాడు? అశ్షూరు చెరలోనికి పంపించేశాడు. అది చెర. కానీ మనం నటిస్తే నరకమనే చెరలో కలకాలం ఏమైపోతాము? కాలిపోతాం కదా. అంతటి ప్రమాదకరమైన స్థితిలోనికి వెళ్లకుండా ఉండడానికే కదా యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద వచ్చి మన పాపముల కొరకు ఆయన ఏమైపోయాడు? బలైపోయాడు. మనం నటించేవారుగా ఉన్నాము, వేషధారులుగా ఉన్నాము. మనము నటించేవారుగా, వేషధారులుగా, పాపము చేసేవారు ఉన్నాము. మనల్ని కాపాడటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద వచ్చాడు కదా. ఈరోజు అదే జరుపుకుంటున్నాం కదా, అవునా కదా? ఈరోజు క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద వచ్చి మనల్ని ఏం చేశాడు? ఆయన అంగీకరించిన వారందరినీ రక్షించాడు కదా. రక్షణలోనికి వచ్చామంటే అర్థం ఏంటి? క్రిస్మస్ కదా. ప్రభునందు ప్రేమని దేవుని వల్ల కనుక ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కలకాలము నరకములో కాలకుండా పరలోకంలో నిత్యం మనం ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద వచ్చాడు. ఆయన మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అది అంగీకరించి, ఆ సత్యమును అంగీకరించి మనము ఆ సత్య మార్గములో ఎల్లప్పుడూ నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనం ఎవరు కూడా నశించాలని దేవునికి ఇష్టము లేదు.
అందుకే ఆయన దీర్ఘశాంతము కలిగి ఎదురు చూస్తున్నాడు. నేను మారాలని, మీరు మారాలని, మనం మారి పరలోకము వెళ్ళాలని. మనం మారి పరలోకముగా వెళ్ళేవారుగా ఉంటాము. మనము నటించి నరకానికి వెళ్ళి కలకాలము కాలిపోయి ఆ ఫలితమును అనుభవించే వారము ఉంటాము. మనమే నిర్ణయించుకోవాలని ప్రభు పేరట కోరుతూ, అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.